రిలేషన్లో చెప్పి ఎవరు ప్లాన్డ్గా రిలేషన్లోకి వెళ్ళకపోవచ్చు, కానీ మీకు తెలుస్తూ ఉంటుంది అవతల వాళ్ళు మనల్ని కావాలని ప్రొవోక్ చేస్తున్నారు, అవతల వాళ్ళు కావాలని మనల్ని రిలేషన్లోకి లాగుతున్నారు, ఇదేదో జరుగుతుందనేసి మనకైతే తెలుస్తుంది, మనమైతే అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు కూడా కోఆపరేట్ చేసినప్పుడే అవతల వాళ్ళు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు, కానీ ఒక్క వ్యక్తితోటి అవేది కాదు. ఇది అఫెన్స్ కాకపోయినప్పటికీ నేరం కాదు అనేసి నేరం కాదని ఎలా చెప్తారని అంటే ఇది డైవర్స్కి కారణం అవుతుంది తప్పిస్తే పనిష్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఇది 100% నేరమే, నేరం కాదని కాదు. ఈ నేరం చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా క్షణికమైన సుఖాల కోసము, క్షణికమైన ఆనందాల కోసము, శాశ్వతంగా రిలేషన్స్ కోసము, ఎందుకంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళకే సరైన అవగాహన లేదు, పెళ్ళిళ్ళకే సరైన ఇంతమందిలో చేసుకున్న వ్యక్తిని నమ్మి లైఫ్ ఎంతవరకు ముందెళ్తుంది అనేది మనం చాలా కష్టంగా అనలైజ్ చేయగలుగుతాము. అంత ఈజీగా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక 10 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళు రిమైనింగ్ 10 ఏళ్ళు కలిసి ఉంటారని గ్యారంటీ ఏమీ లేదు. అలాగే అయిపోతున్నాయి రిలేషన్స్ మధ్య నుండే పట్టు అనేది తగ్గిపోతుంది. అలాంటిది ఒక వ్యక్తిని మనం నమ్మేసేసి జీవితం అంతా అతని చేతిలో పెట్టేసేసి మన భర్తని పిల్లల్ని వదిలేసి, లేకపోతే అలాగే భార్యని పిల్లల్ని వదిలేసేసి, సమాజం కట్టుబాట్లు వదిలేసేసి ఆ రిలేషన్లోకి వెళ్ళడం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు వద్దనుకుంటే అవతల వాళ్ళు ఎంత ప్రొవోక్ చేసినప్పటికీ కూడా మీరు ఆ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళకుండా, ఆ రిలేషన్లోకి వెళ్ళకుండా ఉండొచ్చు. ఎందుకంటే సమాజంలో ఉండే తారతమ్యాలు, మేలు ఫీమేల్ మధ్య ఉండే అట్రాక్షన్, సెక్సువల్ అట్రాక్షన్ అనేది ప్రతి చోట ఉంటుంది, ప్రతి మనిషిలోనే ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం కొన్ని పద్ధతులు పాటించవలసి వస్తుంది. ఎందుకంటే మన వ్యక్తిగతమైన విషయాలు ఏమైతే ఉన్నాయో, మన కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో అవి బయట వాళ్ళకి చెప్పుకోకుండా ఉండడం, మన వర్క్ చేసే ప్లేసెస్లో ఏంటంటే మన వ్యక్తిగతమైన విషయాలని వాళ్ళకి ఎవరికి షేర్ చేయకూడదు. తర్వాత ఏంటంటే అవతల వాళ్ళు మన మీద అనవసరంగా జాలి చూపిస్తుంటే, అనవసరంగా కన్సర్న్ చూపిస్తుంటే, ఏ విధమైన సంబంధం లేకుండా మన మీద వాళ్ళు ఎక్కువ అటెన్షన్ పే చేస్తూ ఉంటే కూడా మనం వాళ్ళని దూరంగా పెట్టడానికి ట్రై చేయాలి. లేకపోతే ఇలాగే నెమ్మదిగా స్టార్ట్ అయిపోయి అవి ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితులు వస్తుంటాయి. అలాగే ఏంటంటే మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. కాబట్టి వేరే వ్యక్తితో స్నేహాలు చేసినప్పుడు కానీ, వేరే వ్యక్తితో బయట తిరిగేటప్పుడు కానీ, వేరే వ్యక్తితో బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేవి చాలా ప్రభావం చూపిస్తాయన్నమాట. మనం ఎందుకంటే ఆలోచన లేకుండా కొన్ని పనులు చేసేయడం వల్ల, ఒక వ్యక్తితో బయటికి మనకు అవసరం లేకుండా వెళ్ళడం వల్ల ఏంటంటే నువ్వు నాకు కూడా వచ్చావు కదా అని ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం అవుతుంది. లేకపోతే నువ్వు నాతో ఎక్కువ మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు ఎక్కువ నాతో ఆన్లైన్లో చాట్ చేస్తున్నావు, ఇలాంటివి కూడా ఈ మధ్యన మనం బ్లాక్మెయిల్ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు నాతో ఇంతసేపు ఫోన్ మాట్లాడావు, మళ్ళీ మాట్లాడకపోతే నేను మళ్ళీ ఇది చేస్తాను అనేసి థ్రెట్తో కూడా కొన్ని రిలేషన్స్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తప్పు చేయడానికి అవతల వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని మనం దాని పరిణామాలు ఆలోచించకుండా, దానికి ఉండే కష్టాలు ఆలోచించుకోకుండా ఒక రిలేషన్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందనంటే లేనిపోయిన కష్టాలు తెచ్చిపెట్టుకున్న వాళ్ళు అవుతారు, మీ లైఫ్ పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి, ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఉన్నవాళ్ళు ఎలా బయటికి రావాలనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏదైనా మనం తలుచుకున్నప్పుడు, మనం చేయాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని వెళ్ళడం ఎంత ఈజీయో రావడం అంత ఈజీ కాదు. రావడం అంత ఈజీ కాదనుకున్నప్పటికీ కూడా, ఈజీ కానప్పుడు కూడా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని దారులు కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవతల వ్యక్తిని రెచ్చగొట్టి, లేకపోతే మనం భయపెట్టి, లేకపోతే నేను ఇలా చేస్తాను, నేను అలా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అవన్నీ ఇప్పుడంటే అవి ఎప్పుడో లాస్ట్ స్టేజ్లో అనమాట. ఇంకా నేను తప్పు చేశానని అంగీకరించి ఫర్దర్గా చేయకుండా ఉండాలని అంటే ఏంటంటే కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇలా కాదు అలా అని చెప్పేసి ఇలా ఉండడం వల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు వస్తాయి, చాలా కుటుంబాలు పాడైపోతాయి, పిల్లలు పాడైపోతారు, మన వ్యక్తిగతంగా నలుగురిలోనూ వాల్యూ లేకుండా పోతామని వినే వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత బయటకు రావడానికి ట్రై చేయాలి. అంతకంటే కాని పరిస్థితుల్లో చాలా మనం చూస్తూ ఉంటాం. భరించుకుంటారు. కొన్ని రోజులకి నన్ను ఇలా వేధిస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, లేకపోతే కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే కోర్టుకి వెళ్ళడము, లేకపోతే నాకు ఇలాగ ప్రొటెక్షన్ కావాలనడము, లీగల్గా కూడా
ఉమెన్కి ఎప్పుడు కూడా చాలా రకరకాల ప్రొటెక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒకవేళ తెలియక తప్పు చేసేస్తే కనుక, తెలియక ఏదన్నా దేంట్లో ఇరుక్కుంటే కూడా అందులోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. బయటకు వస్తే ఏంటంటే మీకే సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా చట్టం ఎప్పుడు కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కూడా మీకే సపోర్ట్ చేయడం అవుతుంది. నువ్వేదో చేసేస్తావని ఉండదు. చేసింది అయిపోయింది, ఫర్దర్గా చేయకుండా కంటిన్యూ చేయకుండా ఉండాలి, ఫర్దర్గా డామేజ్ కాకుండా ఉండాలి లైఫ్ అని అంటే ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలాంటి రిలేషన్స్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి.